నిజం. పుట్టుకతో వస్తుంది కులం, చచ్చిపోయినా కూడా పోదు. ఇది ఒక సామాజిక వ్యాధి, ఇది ఒక చేదు నిజం. వివక్ష అన్నది ఒక వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇందాక అన్న చెప్పినట్టుగా ఎక్కడా రాసిబడి లేదు, కానీ ఇది వాస్తవం. కుల వివక్ష అన్నది ఉన్నది. ఇది ఎంత అన్యాయం అంటే, ఈరోజు ఒక దళితుడు క్రిస్టియన్గా మారితే ఆయన ఆర్థిక స్థితి మారటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్గా మారితే ఆయన సామాజిక స్థితి మారటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్గా మారితే ఆయన మీద జరిగే అవమానాలు తగ్గటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్గా మారినంత మాత్రాన వాళ్ళ మీద దాడులు తగ్గటం లేదు. దళితుల్ని దళితులుగా చూస్తున్నారు కాబట్టే వాళ్ళ మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి. కాబట్టే వాళ్ళకి కొన్ని అప్లిఫ్ట్మెంట్ కోసం కొన్నైనా చేయకపోతే, రిజర్వేషన్లు అయితే ఏమి, లేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ అయితేనేమి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు సమాజంలో పైకి రాలేరు, బ్రతకలేరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళకి ఇవన్నీ ఇవ్వటం జరిగింది.